ప్రభు నామున చేరి వచ్చిన సంఘానికి వందనాలండి. ఆరాధనకు సహాయకరంగా చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. హెజ్కేల్ గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. హెజ్కేల్ గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారకు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరి ఇక్కడ సాదోకు సంతతి వారిని దేవుడు ఎన్నుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక 3 స్థాయిలలో ఉన్న ప్రజలను మనము ధ్యానం చేద్దాం. ముందుగా ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత లేవీయులు, తర్వాత సాదోకు సంతతి వారు. ఈ ముగ్గురు కూడా ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి వారు సిద్ధపడ్డారు, చివరిగా వారు ఏ విధంగా దాంట్లో వాళ్ళు పడిపోయారనే విషయాన్ని, లేదా చివరిగా ఎవరు ఆయనకు దేవునికి ఇష్టానుసారమైన ఆరాధన చేయగలిగారో మనం చూద్దాం. ముందుగా ఇశ్రాయేల్ ప్రజలు మనం ఆలోచిస్తే, మనము నిర్గమకాండం 1వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు వారు ఆ బానిసత్వం కింద ఉన్నప్పుడు 430 సంవత్సరాలు పైబడి వారు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఒక విమోచకుడిగా మోషే గారిని పంపించినప్పుడు ఆ మోషేను ఆ ప్రజలు ఆ పెద్దలందరూ కూడా ఫరో యొద్దకు వచ్చి ఏమని చెప్తారంటే, ఫరో మమ్మల్ని పంపించు, మేము మా దేవునికి ఉత్సవం జరిపించాలి, లేదంటే మరో మాటలు చెప్పాలంటే మేము దేవుని ఆరాధించడానికి మేము వెళ్ళాలి అని వారు చెప్తూ ఉంటారు. వారు చెప్పినప్పుడు ఫరో చాలా కఠిన పరీక్షలు వాళ్ళకి పంపించకుండా తన హృదయం కాఠిన్యాన్ని బట్టి తను పంపించలేదు. దేవుడు ఆ 10 తెగులు పంపించి చివరి తెగుల్లో వారిని పంపించడం మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఎందుకు బయలుదేరి వచ్చారంటే దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుని మేము ఆరాధిస్తాం, ఉత్సవం జరుపుతామని ఒక ఉద్దేశంతో వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు. కానీ నిజంగానే ప్రభువును ఆరాధించడానికి బయలుదేరిన వచ్చిన వారు ప్రభువుని ఆరాధించారా అంటే, మనము నిర్గమకాండం 32వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే దేవుని వద్దకు 40 దినాలు గడపడానికి ఆ కొండపైకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఏమంటారంటే, ఈ మోషే ఏమైనా ఎక్కడికి పోయాడో మాకు తెలియదు, కాబట్టి మాకు ఒక దేవుణ్ణి చేయి, మేము అతన్ని ఆరాధిస్తాం అని అహరోను తొందరపెట్టి ఒక దూడను చేసుకుని ఆరాధించినట్టుగా చూస్తూ ఉంటాం. నిజానికి వారందరూ కూడా ఏ ఉద్దేశంతో వచ్చారు ఐగుప్తు నుంచి అంటే, దేవుణ్ణి ఆరాధించడానికే వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చి దేవుని ఆరాధిస్తామని. కానీ వారు ఆలస్యం వాళ్ళ జీవితంలో అంటే దేవుడు అంటే మోషేను దేవుడే చెప్తాడు కదా, నీకు ఫరోకు దేవుడుగా నేను ఉంచుతాను అని చెప్తాడు. అంటే దేవుడు కనిపించని లేకుంటే మౌనంగా ఉన్న ఆ సమయాన్ని వారు తట్టుకోలేక, లేదంటే వాళ్ళు దాన్ని ఒక నెగిటివ్గా తీసుకొని వారు ఆరాధనను దేవునికి కాకుండా విగ్రహం వైపు వారు మరలారు. ఆ విధంగా ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించడంలో వారు వెనుకబడిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. అక్కడే ఆ సమయంలోనే మోషే వచ్చి కిందికి దిగి వచ్చి వారి దూడను ఆరాధిస్తూ ఉండగా ఎంతో రౌద్రుడే కోపంతో అంటాడు కదా. అప్పుడేమంటాడంటే, యెహోవా పక్షంగా ఉన్నవారు నా వెనుకకి రండి అంటాడు. అక్కడ నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే, నా పక్షంగా ఉన్నవారు నా వెనుకకి రండి అన్నాడు, కానీ యెహోవా పక్షంగా ఉన్నవారు నా వెనుకకి రండి అన్నప్పుడు అక్కడ లేవీయులు మాత్రమే ఆయన వెనుకకు వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. అంటే వారు ప్రత్యేకించి అంటే వాళ్ళు కూడా దాంట్లో పాల్పొంది ఉండొచ్చు, కానీ మోషే యొక్క మాటను బట్టి వారు గౌరవించి వారు మరలా తిరిగి అంటే మోషే వెనక్కి వచ్చి మేము దేవుని వెంబడిస్తామని వచ్చారు. అందుకే ఒక భక్తుడు చెప్పాడు కదా, అంటే అందుకోసమనే లేవీయులకు దేవుడు తన యొక్క మందిరంలో లేకుంటే ఒక మందసం ఎదుట పనిచేయడానికి వారికి అవకాశం ఇచ్చినట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ విధంగా దేవుడు లేవీయులను ప్రత్యేకపరుచుకున్నట్టు చూస్తూ ఉంటాం. లేవీయులు కూడా ఆ పనిని సక్రమంగా చేయగలిగారంటే ఇదే హెజ్కేల్ గ్రంథంలో 48వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది. హెజ్కేల్ గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో, ఇది సాదోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును.
ఏలయనగా ఇశ్రాయేలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ఇక్కడ మరి ఇంతకుముందు మరి ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించడానికి వచ్చి వెనుకబడిపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ లేవీయులు కూడా మరి ఆయన ఆరాధించవలసిన లేవీయులు కూడా వారు వెనుకబడిపోయినట్టుగా వారు చూస్తూ ఉంటాం. మరి ఇదే గ్రంథంలో హెజ్కేల్ మొదటి 10 అధ్యాయాలు చూస్తాం. మరి లేవీయులు వారు దేవుని మందిరంలో ఆ మందసంలో దేవునికి మాత్రమే చెందవలసిన ఆ మహిమను వారు ఆ స్థానంలో విగ్రహాలను కూడా పెట్టడం మరి దేవుడు ఈ హెజ్కేలుకు దర్శనం ద్వారా ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు. అంటే దేవుడు తన కోసం మరి ప్రత్యేకించబడి ఆరాధించవలసిన లేవీయులు సైతము మరి పడిపోయినట్టుగా, లేక దేవుని ఆరాధించకుండా వెనుకబడిపోయినట్టుగా చూస్తాం. కానీ ఇక్కడ మరి సాదోకు సంతతి వారు మరి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ మనం 15:44-15లో చూస్తాం. ఇక్కడ కూడా మరి నా పరిశుద్ధ స్థల సంరక్షణ కనిపెట్టు సాదోకు సంతతి వారు, మరి సాదోకు సంతతి వారు మాత్రము మరి ఈ ఇశ్రాయేలు వలె మరి లేవీల వలె వారు లేరు. కానీ వారు ప్రభువును హత్తుకొని మరి ప్రభువును ఆరాధించుటకు సేవించుటకు తీర్మానించుకొని అంతం వరకు మరి ఈ సాక్ష్యాన్ని మరి వారు ఎవరో చెప్పలేదు, మరి దేవుడే స్వయంగా ఈ సాక్ష్యాన్ని చెప్పారు. అంటే సాధువుకు సంతతి వారు నన్ను వారు సేవించే ప్రజలు నన్ను వారు గౌరవించారు, నా మహిమను గౌరవించారని. ఈ సాధువుకు సంతతి వారు మరి దావీదు ఉన్న కాలంలో కూడా ఉంటారు. మరి సొలొమోను రాజుగా చేసే సమయంలో కూడా మరి మరి తన కొడుకు దావీదు కుమారుడైన అబ్షాలోము తరిమినప్పుడు కూడా మరి అబ్షాలోము పక్షంగా ఈ సాధువుకు సంతతి వారు చేరరు. అంటే వారు దావీదుతో పాటు వెళ్ళకపోయినప్పటికీ కూడా వారు అబ్షాలోము పక్షంగా చేరరు. మరి సొలొమోను అభిషేకించేటప్పుడు అప్పుడు బెనయ్య సైన్యాధిపతి బెనయ్య ఉంటాడు, నాతాను ప్రవక్త ఉంటాడు, ఇక్కడ సాధుకు యాజకులు ఉంటారు. అంటే ఆ విధంగా ఆ సంతతి వారు వాళ్ళు ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. అది మాత్రమే కాకుండా మరి ఆ మందసాన్ని తీసుకొచ్చే సమయంలో కూడా మరి సాధుకు సంతతి వారు మరి ఉజ్జియా మరణించే దాన్ని బట్టి మరి దావీదు భయపడ్డాడు. కానీ ఈ సాధుకు సంతతి ద్వారా మందసాన్ని తీసుకొచ్చినట్టుగా ఆ రాజుల గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చినట్టుగా వాళ్ళు చూస్తాం. ఈ విధంగా ఈ సాధుకు సంతతి వారు చాలా ప్రత్యేకమైన వారుగా అంటే దేవుణ్ణి ఆరాధించటకు తీర్మానించుకున్నవారు. ఈ ముగ్గురు ప్రజల్ని ఆలోచించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వారు కూడా మరి మనలాంటి లేకుంటే ప్రజలుగా అనిపిస్తాం. మనందరం కూడా మరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అందరం కూడా దేవుని ఆరాధించడానికి వస్తున్నట్టుగా మనం వస్తాం. ప్రతి ఒక్కరు కూడా చెప్తే ఎక్కడికి వెళ్తున్నారంటే మరి మనకు బైబిల్ స్టడీ ఉంటుంది, తర్వాత విజ్ఞాపన కూడిక ఉంటుంది. కానీ ఈ దినాన్ని ప్రభు దినాన్ని మరొక పేరు ఏముంటుందంటే ఆరాధన దినం. ఆ దేవుని ఆరాధించడానికి వెళ్తున్నామని చెప్తూ ఉంటాం. కానీ వచ్చిన మనం అందరం కూడా ప్రభుని ఆరాధిస్తున్నామా అంటే ఆ హృదయంతో వస్తున్నాము. మరి సమయాన్ని బట్టి కొంతమంది మరి అంకులు చెప్పినట్టుగా ఒక వారం కాకపోయినా, 2వ వారం కాకపోయినా, 3వ వారం కాకపోయినా, 4వ వారమైనా మనం ప్రభుని ఆరాధించడానికి వస్తున్నాము. మన వాక్యాలన్నీ తెలుసు కానీ మనం తెలియని వారం కాదు. తర్వాత మనం ఆరాధించకుండా అడ్డగించే కొన్ని పరిస్థితులు ఉంటాయి. అదేంటంటే మరి కీర్తన గ్రంథం మరి కీర్తనకారుడు చెప్పినట్టుగా కీర్తన 51వ కీర్తనలో మనకు తెలిసిన వాచన భాగమే ఏమంటాడంటే 51వ కీర్తన 14వ చరణంలో నా దేవా, నా రక్షణకర్తకు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయను. అయితే మనల్ని ఆరాధించకుండా అడ్డగించే పరిస్థితులు ఏంటంటే మనలో ఉన్న అపరాధాలు, మనలో ఉన్న మనం ముందుగా రక్షించబడి మనం మందిరానికి వచ్చిన వారమే, కానీ మనలో ఉండే కొన్ని అపరాధ భావాలు ప్రభువుని ఆరాధించకుండా అడ్డగిస్తూ ఉంటాయి. అయితే దానికి విరుగుడు ఏంటంటే ప్రభు వైపు చూడడమే. ప్రభు యొక్క సిలువను చూసి ఆయన ఇచ్చే క్షమాపణను పొందుకొని మనం ప్రభువుని ఎంతో ఉత్సాహగానంతో కదా. మరి దావీదైతే మరి కీర్తన మనకు చాలా తెలుసు, ఎంతో వేదన పడి తను చేసిన తప్పును మరి తబ్బిబ్బైపోయి ప్రభువా నాకు నీ రక్షణ ఆనందం కావాలి నిజంగా అనిపిస్తుంది. ఇప్పుడు సౌలు అయితే తన తప్పు బయటపడినప్పుడు అయ్యో ప్రజలేమనుకుంటారో లేకుంటే వాళ్ళేమనుకుంటారో భయపడి మన సమూయేలుని వేడుకుంటాడు. కానీ మరి దావీదు తన తప్పు తెలిసినప్పుడు నా రాజ్యం ఏమవుద్దో లేకుంటే నాకు పడిపోద్దని అనుకోలేదు, కానీ ప్రభువా నాకు నీ రక్షణ ఆనందం కావాలి, ప్రభువా నీ సన్నిధి కావాలి, నీకు నీ ఆత్మ అభిషేకం నాకు కావాలి అని వేడుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము మరి మనల్ని ఏదైతే అడ్డగిస్తుందో దానివైపు కాకుండా ప్రభు వైపు చూసినప్పుడు మనం ఎంతో సంతోషంతో ప్రభువుని మనం ఆరాధించగలం. ఆ విధంగా ఆరాధించటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. అందరం ఆరాధించుకున్నాం ప్రభువుని.